రామచంద్రపురం మండలం తాళ్లపల్లం గ్రామంలో నిన్న జరిగినటువంటి పొల వివాదంలో ఉన్నటువంటి ఒక కోలు రైతు అది మాల వ్యక్తి అయినటువంటి పండు రమేష్ పై నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో మరి దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కట్టా గోవింద్ సర్పంచ్ తాళ్లపల్లం మరి ఆయన తనయుడు రాజా మరి మేడిశెట్టి ఇజ్రాయేల్ అనే వ్యక్తులపై ముగ్గురిపై నిన్న ఎఫ్ఐఆర్ నమోదు కాబడింది. మరి నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన మరి నియోజకవర్గమైనటువంటి మేమందరం కూడా ఈరోజు మరి ఎంతో అవమానకర రీతిలో ఈ నియోజకవర్గంలో పార్టీకి పనిచేసినటువంటి దళితులు అందరం కూడా మరి ఈరోజు తల దించుకునే విధంగా ఇంకా వైసీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు దళితులపై ఈ నియోజకవర్గంలో దాడులు చేస్తున్నటువంటి ఘటన ఏదైతే ఉందో మరి ఆ ఘటన ఖండిస్తూ మరి ఎందుకైతే ఈ విధంగా జరుగుతుందో ఒక్కసారి మరి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మరి పార్టీ కార్యాలయంలో ఈరోజు పార్టీ కార్యాలయంలో మీ అందరికీ కూడా మీ అందరి సమక్షంలో చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మరి వాసంశెట్టి సుభాష్ గారు ఎక్కడో ఉన్నటువంటి అమలాపురంలో కోనసీమ జిల్లాలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా వచ్చినటువంటి గెలిచి జూన్ 4వ తారీఖున గెలుపుతో విజయంతో ఉన్నటువంటి మరి సుభాష్ గెలుపుని తట్టుకోలేక ఈ రామచంద్రపురంలో వైసీపీ లీడర్లు అయినటువంటి జూన్ 8వ తారీఖున కే గంగవరం మండలంలో మరి ఎరపతవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహంపై చెప్పుల దండ వేసి చెప్పుకోలేని రీతిగా ఒక లెటర్ పెట్టి ఈ నియోజకవర్గంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గా ఉన్నటువంటి పిల్లి రాంబాబు ప్రధాన అనుచరుడు వైసీపీ పార్టీ ఇన్ఛార్జు ఆయన తండ్రికి మరి ఆ ఘటన ఏదైతే ఉందో ఆ రోజు మరి సుభాష్ పై బురద జల్లాలనే కార్యక్రమంతో మొదలై మరి ఈ రోజు 7 నెలలు కావస్తున్న ప్రభుత్వం మరి ఈ రోజు మరలా అదే వైసీపీ పార్టీకి చెందినటువంటి సర్పంచ్ అయినటువంటి కట్టా గోవింద్ మరి అతను అబ్బాయి మరి మేడిశెట్టి ఇజ్రాయేల్ అనే వ్యక్తులు మరి నిన్న దళితుడు అయినటువంటి మాల కులానికి చెందినటువంటి పండు రమేష్ పై దారుణంగా మరి పరిగెలెట్టించి బాణప్రాయంతో పోతుంటే కొట్టి మరి అతని బైక్ ఏదైతే ఉందో పెట్రోల్ పోసి అంటించడం జరిగింది. మరి ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం, అధికారులకి కూడా. ఎందుకంటే మరి మేడిశెట్టి ఇజ్రాయేల్ అనే వ్యక్తిని తీసుకుంటే మరి ఈ రోజు గత 15 సంవత్సరాలుగా అతని యొక్క నేచర్ తీసుకుంటే అతని వయసు దాదాపుగా 40 సంవత్సరాలు ఉంటుంది. దాదాపుగా 25 సంవత్సరాల వయసు నుండి అతను వ్యక్తిగతంగా అతను ట్రాక్ తీసుకుంటే ఈ వాళ్ళకి 30-35 కేసులు ఈ నియోజకవర్గంలోనే కాకుండా గొల్లపాలెం, కాకినాడ, ద్రాక్షారామ, మండపేట మరి ఇలాంటి అనేక గంగవరంలో 13 కేసులు ఇప్పటికే ఉన్నాయి. మరి ఇలాగ ఒక దాదాపుగా 30 కేసులు ఉన్నటువంటి వ్యక్తి ఒక రౌడీ షీటర్ గా మరి లేనిపోని అన్ని కులాల మధ్య చిచ్చు పెట్టి మరి ఈ రోజు నేను టీడీపీ పార్టీకి కృషి చేశాను, నేను టీడీపీ పార్టీ పనిచేశానని చెప్తున్నాడు, పార్టీకి నాయకులకు కోవత్తుగా పనిచేస్తున్నాడు అనేది మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నాను